ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం ఉంది. ఇన్ని వంటకాలు సేంద్రియ పద్ధతులు చేసి మా సాగర్ అన్న ఇంతకు ముందు కూడా ఆయన ఇంట్లో కూడా రెగ్యులర్గా వాడేది కూడా ఇదే. ఇది ఎన్నో సంవత్సరాల కింద వాడుతున్నారు. సంతోషం ఇప్పుడు వచ్చి మాకు కూడా తినిపించడం జరిగింది. వంటకాలు కూడా చాలా టేస్టీ అయింది. మేము కూడా ఇదంతా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము. నా ద్వారా అందరినీ కోరుకుంటున్నాం, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ రెగ్యులర్ ఫుడ్ కంటే బ్రహ్మాండంగా ఉంది ఫుడ్. స్టమక్కి కడుపుకు చాలా సంతోషంగా ఉంటుంది. అది కాక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరికి వాడాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అమ్మ ఏ ఊరు? విశాఖపురా. ఎక్కడికి వచ్చినావు? ఇక్కడికి నిశ్చితార్థానికి వచ్చినావా? మరి భోజనాలు ఇవి రోజు ఇంట్లో తిన్నట్టున్నాయా, వేరే ఉన్నాయా? ఇవి వేరే తిన్నాయా? కమ్మ వస్తున్నాయా? మరి రుచిగా ఉన్నాయా? తేడేమన్నా ఉందా దీంట్లో? విద్యాసాగర్ కూతురు బోధ ఆధారిత పద్ధతుల ద్వారా మరి భోజనం ఇలా ఉన్నాయి. ధన్యవాదాలు. అంటే దానికి దీనికి మీరు పెళ్లి తరఫున వచ్చారు కదా, మరి పెళ్లిలో కూడా ఇట్లాంటి గో ఆధారిత పంటల ద్వారా పండించినటువంటి వంటలు చేయడానికి హైదరాబాద్ నుండి వచ్చారు మేడం గారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎక్కడ వచ్చిందండి? ఆర్డర్ చేస్తున్నాం. అంటే ఈ పంటలన్నీ ఇట్లా రసాయనాలు లేకుండా పండించినాయి. క్వింటాలు కొంతవరకు తీసుకుంటారు. ఎంత ఉండొచ్చు? ఒక ప్లేట్ ఎంత ఉండొచ్చు? ఫర్దర్ ఎవరైనా ఆర్డర్ చేయాలంటే ఎంతమందికైనా వంట చేసి పెట్టాలి. వెల్కమ్ టు భారత్ ఛానల్. మనం ఇప్పుడు మెండోరా మండలం వెల్కటూరు గ్రామంలో ఉన్నాం. మన ఇక్కడ ముస్కు విద్యాసాగర్ అనే రైతు తమ కూతురి యొక్క నిశ్చితార్థం రోజున గో ఆధారిత వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ అతను మన పక్కనే ఉన్నాడు, అతను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది? ఈ అందించాలనే ఉద్దేశం ఏంటి? కారణం ఏంటి? అందరం జీవిస్తాం, అందులో ప్రకృతి కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం. ప్రకృతిని కాపాడడానికి, పంచభూతాలను కాపాడడానికి మా వంతు ప్రయత్నం ఎంత చేస్తున్నాం అన్న ఒక ఆలోచనతో మా ఇంట ఈ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రకృతి వంటకాలతో వచ్చిన అతిథులకు ప్రకృతి పరంగా పండిన పంటలను వంటకాలను వచ్చిన అతిథులకు మంచి రుచికరంగా అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందుకు నాకు ఒక 3 ఇంతలు ఖర్చు ఎక్కువైనా కానీ ఇది చేసి చూపించాలా, ఈ అతిథులకు దీని భోజనం ఎట్లా ఉండాలని చూపించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని పండించిన రైతులకు కూడా
ప్రకృతి పరంగా పండించిన రైతులను కూడా ఆదుకోవాలా, వాళ్ళకు మార్కెట్ పరంగా ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళకు కూడా ఒక మంచి దారి ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక రైతులు కాబట్టి ఇటువంటి రైతులకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ఈ వంటకాలతో చేయాలనే ఉద్దేశంతో చేశాను. ఏంటంటే మనిషి నేటి యువత కూడా ఏంటంటే అందరం కూడా ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఉద్యోగాలు చేయాలా అనే ఉద్దేశంతోనే పోతున్నారు. నేటి రైతులు కూడా యువత కూడా కొద్దిగా ఆలోచించాలా. ప్రకృతి వ్యవసాయం చేస్తే కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ ఆదాయం, వాళ్ళకన్నా మంచి ఆరోగ్యంతోని ఉండొచ్చు. ఫ్యామిలీతోని మంచి సుఖ సంతోషమైన జీవితం గడపచ్చు. అందరము అటే కంపెనీలు జీతాలు అటే పోతే ప్రకృతిని ఎవరు పట్టించుకుంటలేదు. ప్రకృతి ఉంటేనే మనం ఉంటాం. మనం లేకుంటే మనం మంచిగా ఉండాలని స్వార్థంతో ఇట్లా పోతున్నాం. ఒకసారి ముంగట వచ్చే ముప్పును గమనించుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అందరూ సాధ్యమైనంత వరకు ఎవరికి తోచిన స్థాయిలో వారు చేస్తే భావి తరాలకు భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళ మాత్రం. ఓకే సార్, ఇప్పుడు మీరు కూడా రైతు ఉన్నారు కదా, అంటే ముందు మీరు అట్లాంటి పంటలు వేసే ఆస్కారం ఏమైనా ఉందా? ఎంత ప్రయత్నం చేస్తారు? రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఖచ్చితంగా చూపించాలని గోమాతను ప్రకృతి మాతను మొత్తం పంచభూతాలను కూడా కాపాడాలన్న ఉద్దేశం. ఏ కార్యక్రమం చేసినా నా వంతు ఖచ్చితంగా ఇవాళ తోటలకు పోవాలని ఉంటే బండి మీద పోతే కొద్దిగా వెళ్తుంది, సాధ్యమైనంత సైకిల్ మీద కూడా పోయే ప్రయత్నం చేస్తా. అట్లా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే బాగుంటుందని నా ఆలోచన. సార్, ఇప్పుడు దానికి దీనికి ఏమైనా రుచుల్లో తేడా కానీ అట్లాంటి ఏమైనా ఉంటుందా? వచ్చిన అతిథులు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా ఇంట్లోనే ముందట ఒప్పుకోలేదు. ఇది నువ్వు అంటే మన కుటుంబం విషయం అయితే మనం ఎక్కడన్నా చేయొచ్చు, మనం ఇంకొక కుటుంబంతో కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని అంటే నేను అలా నొప్పిస్తా, మీరు ఒప్పుకుంటలేను మా ఇంట్లోనే. నువ్వు వాళ్ళు ఒప్పుకుంటే మేము ఒప్పుకున్నట్లని మా వాళ్ళు అన్నారు. అంటే ఇక ముందు మా అల్లుడు కుటుంబం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు కూడా వాళ్ళు అవన్నీ జరిగాయి. ఎవరు నోట్లే ముక్క పెట్టకుండా అతిథులందరూ మరిపోతారు, అదంతా జరగదని వాళ్ళకు కూడా వచ్చింది. మా అల్లుడికి ఆయన ఆస్ట్రేలియాలో జాబ్ చేసినా కానీ నేను ఒకటి చెప్పిన, ఒకసారి ప్రకృతి గురించి కూడా ఆలోచించాలా అల్లుడు అంటే ఆయన కూడా ఆలోచించిండు. మాకు ఈ అవకాశం ఇచ్చింది, కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన అతిథులను అడిగితే మా అల్లుడినే అంటున్నారట, చాలా మంచి వంటలను ఎట్లుంటాయి అనుకున్నాం కానీ చెప్పినాం కానీ ఆయననే ప్రశంసిస్తుందట. ఆయన నా మీద ఎట్టెత్తున్న ప్రశంస లేదో మా వాళ్ళు కూడా ఆయన చెప్తున్నాడు. ఓకే సార్, మరి ఇప్పుడు నిశ్చితార్థం కార్యక్రమానికి అయితే తక్కువ మంది వచ్చారు, ఫర్దర్గా పెళ్లి అనేటప్పుడు ఎక్కువ మంది వస్తారు కదా, అప్పుడే మరి ఇట్లాంటి ఆలోచనలు అట్లా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన కార్యక్రమాన్ని చూసి దీన్ని అంచనా మీదకి వెళ్ళి పెళ్లి కార్యక్రమం కూడా నేను కాదు వేరోళ్ళే అంటున్నారు, మా పెళ్లి కార్యక్రమం కూడా ఇట్లా చేస్తాం, ఎంత పెద్ద కార్యక్రమం చేయొచ్చు అన్న ఉద్దేశంతో మంది అంటున్నారు. ఇక మందనంగా మా పెళ్లి కార్యక్రమం చేయాలనే ఉద్దేశమే ఉన్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడైతే గోధుమ ఆధారిత పంటలతో వండినటువంటి భోజనాలు ఏర్పాటు చేసినట్టు ముసుగు విద్యాసాగర్ గారు తెలియవచ్చారు మనకు.